అంటే జేఈ, నీట్ వీటిలతో ఇంటర్ బోర్డుని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఇప్పుడు బేసికలీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ద థింగ్ ఇస్ మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్న కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్ తీసుకునే కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మేజర్లీ క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 3 ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే చాలు ఫర్ ఇంటర్మీడియట్. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి మన స్టూడెంట్స్కి. క్వార్టర్లీ మన దసరా దివాళీ అప్పుడు వాళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండేవి, ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ది సిలబస్ 60-70% ఆఫ్ ది ఇంటర్మీడియట్ సిలబస్ వాళ్ళకు ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్ సపోజ్ లెటర్స్ ఆ ఎగ్జామ్ డేట్ December 15th అనుకోండి, ఇప్పటి నుంచి December 15th వరకు ఆ ఎగ్జామ్ మీద ఫోకస్ చేశారంటే వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా 60-70% అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కొంచెం ట్రిక్కీ, ఎందుకంటే ఇప్పుడు జేఈ ఎగ్జామ్ అనేది జనవరిలో ఉంది, దెన్ మన ఎంసెట్ ఎగ్జామ్ మేలో ఉంది, దాని మధ్యలో వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఆర్ ప్రీ ఫైనల్స్ దగ్గర వస్తున్న కొద్దీ ఇంటర్మీడియట్ ఇప్పుడు సపోజ్ డైలీ 5 hours చదువుతుంటే 2 hours దే కెన్ స్పెండ్ ఫర్ ఇంటర్మీడియట్, రిమైనింగ్ 3 hours దే కెన్ స్పెండ్ ఫర్ జేఈ, బికాస్ జేఈ ఎగ్జామ్ ఫస్ట్ వస్తుంది. అదే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారంటే 2 hours ఫర్ ఇంటర్మీడియట్, 3 hours ఫర్ నీట్ ఎగ్జామినేషన్. అలా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రిపరేషన్. అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఓన్లీ ఇంటర్మీడియట్ చదవాలి, జేఈ చదువుతున్నప్పుడు ఓన్లీ ఆ జేఈ మోడల్స్ అనేవి చేయాలి. సో ఇలా దే కెన్ బ్యాలెన్స్.